Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. మీకు నయీంకు మధ్య ఏం జరిగింది? ఎందుకు మీ ఇద్దరి మధ్య శత్రుత్వము? ఏదంతా ఓల్డ్ స్టోరీ నా ఎందుకు అంటే జనాలకు తెలియదు. నయం లేకపోయా నయం కానీ నిజాలైతే బయటికి తెలవాలి కదా. చాలా సార్లు ఇప్పుడు ఆయన బతికున్నప్పుడు అంటే ఒకవేళ ఏదైనా అనుకో, ఆయన లేదు. రాములన్న సాంబశివుడన్నను టార్గెట్ చేస్తున్నటువంటి క్రమంలో మేమంతా టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఫోన్లు చేసి బెదిరించి హుకుం జారీ చేసి ఆ నల్లగొండల వినాయకుడిని పెట్టినప్పుడు ఆడికి రావాలి, కొబ్బరికాయ కొట్టాలి, మీరు అటెండ్ కావాలి, లేకుంటే చూస్తా చేస్తా అని ఇట్లా చాలా సందర్భాల్లో ఇది చేసిండు. మీ పిల్లల్ని కూడా లేపేస్తా అని ఇంకా అంటాడు ఇంకా ఆయన అనుకుంటే. మీరు ఎట్లా దాన్ని ఫేస్ చేశారు? ఇక మేము ఒక 20 ఏళ్ళు విప్లవోద్యమంలో ఈ జీవితం ప్రజల కోసం త్యాగం చేయాలి అనేటువంటి మరణ శాసనాన్ని నుదిటిన రాసుకున్నటువంటి వాళ్ళు భగత్ సింగ్ చెప్పినట్టు నుదిటినే మరణ శాసనాన్ని రాసుకొని 20 ఏళ్ళు ప్రజా విప్లవ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం. కాబట్టి ఈ ప్రాణం మీద, ఈ బతుకు మీద, ఈ జీవితం మీద ఈ ఒక్క క్షణం కూడా తీపి ఉండదు వీరేశాన్. జనం కోసము ఈడ చావాల్సి వస్తుంది, జనం కోసం ఈడ మనము త్యాగం చేయవలసి వస్తుందంటే దానికి ఎప్పుడైనా సిద్ధపడతాం, అంతే తప్ప దానికి ఏ రోజు కూడా పెరికితనము, బతుకు మీద తీపి, సంపద మీద తీపి అనేటువంటి విషయం జీవితంలో. ఆయన జస్ట్ మిమ్మల్ని గణపతి మండపంలోకి పోయి రమ్మంటే మీరు ఎందుకు పోలేకపోయారు? అంటే మీకు జనరల్ గా అంటే నన్ను ఆదేశించవలసింది నేను ఉన్నటువంటి పార్టీ. ఓకే, నన్ను డిక్టేట్ మీ పార్టీలోనే చాలా మంది వెళ్ళి నన్ను డిక్టేట్ చేయవలసింది నేను నమ్ముకున్నటువంటి రాజకీయ పార్టీ, నేను నమ్ముకున్నటువంటి నాయకుడు. ఇట్లాంటి రౌడీలు, గుండాలు వీళ్ళు డిక్టేట్ చేస్తే వాళ్ళ డిక్టేటర్షిప్కు నేను భయపడిపోతే నేను నా ప్రజల్ని, నన్ను నమ్ముకున్న కేడర్ నేనేం కాపాడుకోలేను కదా. అంటే ఒకటి ఉంది బయట ప్రచారం, నయీంని ఎన్కౌంటర్ చేయడానికి పోలీసులు అప్పటి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచిన వాళ్ళలో నయీం మీద ఏదో ఒకటి చేయండి అని మీరు కూడా ఉన్నారు అని ఒక. అవును, పైల శేఖర్ రెడ్డి గారు మేము ఇద్దరం పోయేసి కాళ్ళు మొక్కిన మాట నిజం. ఎవరు? కేసీఆర్ మొక్కిన మాట నిజం. ఇబ్బంది పెడుతుండు, ఒత్తిడి చేస్తుండు, బాగా సఫర్ అవుతున్నాం అన్నమాట నిజం. ఆ తర్వాత పార్టీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం పాలసీ తీసుకుందో పాలసీ తీసుకొని తనేం చేసిండో, ఏమైందో ఆ తనని నివారించండి, తనతో ఇబ్బంది అవుతుందని చెప్పుకున్న మాట అయితే నిజం. తర్వాత పైల శేఖర్ రెడ్డికి ఏంటి ప్రాబ్లం? ఆయనకు అంటే ఆ ప్రాంతంలో గెలిచినటువంటి వాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళకు లోబడి ఉండాలి, తన కంట్రోల్ ఉండాలి, తన చెప్పు చేతులు ఉండాలి అనేటువంటి ఒక స్వభావం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దాన్ని ఆయన కూడా తట్టుకోలేకపోయింది. ఆ ప్రెషర్, ఆ ఫోన్లు, ఒత్తిడి అనేటువంటి తట్టుకోలేక ఇద్దరం కలిసి 2-3 సార్లు చెప్పిన మాట నిజం. ఏమన్నారు కేసీఆర్ గారు మీరు చెప్తే? సరే, గవర్నమెంట్ చూసుకుంటుంది, డీజీపీ ఉన్నాడు, పోలీసు ఉన్నది, సిస్టమ్ ఉన్నది, ఆ సిస్టంలో నడుస్తుంది, నేను చేసేది కాదు కదా అని చెప్పేసి. మీరు ఇలా రిక్వెస్ట్ చేసిన ఎన్ని రోజులకి ఎన్కౌంటర్ అయ్యాడు నయీం? ఒక 5-6 నెలల తర్వాత. 5-6 నెలల తర్వాత. అంటే మీ రిక్వెస్ట్ ఇనిషియేట్ చేశారని అర్థమవుతుంది దీన్ని బట్టి, అంతే కదా? అంటే అనేక కారణాలు ఉండొచ్చు, మనదే ఎందుకు అనుకోవాలి? మనలాగా ఎంతో మంది బాధపడి చెప్పుకోరు, మేమిద్దరమే కాదు కదా. అంటే ఈ రాష్ట్రంలో బాధపడ్డోళ్ళు, ఈ రాష్ట్రంలో సఫర్ అయిన వాళ్ళు, వ్యాపార వర్గాలు ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు, శక్తులు ఉన్నారు. కొంతమంది మంత్రులకు కూడా ఫోన్లు చేసి బెదిరించారంటే ఎవరికైనా చేస్తారు, పిచ్చోడి చేతిలో రాయి కదా, అది ఎటైనా ఇసరడానికి స్కోప్ ఉంటది కదా. కొంతమందికి ఇంకా నాకు తెలిసింది అంటే అప్పుడు కేసీఆర్ ఫ్యామిలీలో కూడా ఒక మెంబర్ ఫోన్ చేసి ధమ్కి ఇచ్చాడు, ఏమది కరెక్ట్, దాంతో కేసీఆర్ సీరియస్ కరెక్ట్ కూడా అది కరెక్ట్ ప్రచారం, అది కరెక్ట్ కాకపోవచ్చు. అంటే ఇక ఒక జనరల్ గా ఏ సిద్ధాంత బేస్ లేని ఓ లంపెన్ సెక్షన్ గా ఏర్పడ్డటువంటి వాళ్ళకు ఏముంటది, అన్ని లంపెన్ ఆలోచనలే, లంపెన్ ఇదే ఉంటది. రాజకీయాల్లో కూడా ఒక లంపెన్ స్వభావం ఉండేటువంటి వాళ్ళు వస్తే కూడా గంతే ఉంటుంది. వాళ్ళ లంపెన్ కల్చరే డెవలప్ అయింది తప్ప ఒక సిస్టము, ఒక పద్ధతి, ఒక ప్లాన్ అనేటువంటిది ఉండదు అన్నట్టు. ఇప్పుడు మీరు ఇద్దరు ముఖ్యమంత్రులను చూశారు, రేవంత్ రెడ్డిని చూశారు, కేసీఆర్ని చూశారు. హానెస్ట్గా చెప్పండి, ఎవరు బాగా అడ్మినిస్ట్రేషన్, అంటే పార్టీలు ఉన్నారని కాదు, అంటే నాకు రేవంత్ అన్నే రైట్ అడ్మినిస్ట్రేషను, ఒక మంచి ముఖ్యమంత్రిగా కనిపిస్తూ ఉంటుంది. ఎలా? ఎందుకు అని అంటే
ఒక ఎమ్మెల్యే పోయి తన కాన్స్టిట్యున్సీ కావచ్చు, తన సమస్యలు కావచ్చు, ఎప్పుడైనా పోయి కలిసి చెప్పుకునేటువంటి ఒక ఫ్రీడమ్, స్వేచ్ఛ ఉన్నది టుడే. ఓకే. ఈ రోజుకి నేను ఒక్క రోజులో 3 సార్లు పోయి కలిసి కలవగలుగుతాను. అపాయింట్మెంట్ తీసుకోకుండానే ఒక ఎమ్మెల్యే ఇంటికాడ ఉన్నాడంటే నేను డైరెక్ట్ పోతే ఎమ్మెల్యే అనగానే లోనకు పంపించేటువంటి రాజశేఖర రెడ్డికి సీఎం పంపించేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఒక రోజు ఇంటికాడ కలవగలను, సెక్రటరియట్కి వస్తే సెక్రటరియట్ కలవగలను, ఇంకేమన్నా ప్రోగ్రాంలు ఉంటే ఆడు కూడా పోయి కలవగానే ఏడా కనిపించిన హాయ్ వీరేష్ ఏంది ఏమన్నా మాట్లాడాలన్నా అని చెప్పేసి అడుగుతాడు. ఏం లేదన్నా ఊరికనే వచ్చినట్టు ఓకే అని చెప్పేసి. అంటే పలకరియ్యకుండా పోయిన ఎమ్మెల్యేని పలకరియ్యకుండా మందలియ్యకుండా మాట్లాడకుండానే ఉండినటువంటి దాఖలాలు అయితే లేవు ఈ రోజుకి నేను చూసాను. అంటే ఎక్కువ సార్లు కలిసిన నేను అక్కడ నేను టైం తీసుకొని టైం ఇచ్చినప్పుడు రమ్మన్నప్పుడు పోవాలి. ఆ సిస్టమ్ అనేటువంటిది ఉండేది. కానీ ఇక్కడ ఆ ఫ్రీడమ్ ఒకటి ఉండదు. రెండంత ఫ్రెండ్లీగా మాట్లాడతాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు, ఫ్రెండ్లీగా షేర్ చేసుకుంటాడు, ఫ్రెండ్లీగా ఇది చేస్తుంటాడు. చాలా గొప్పతనం అనేటువంటిది కనిపిస్తుంది. గ్రాస్ రూట్ నుంచి వచ్చినటువంటి, గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఆ రియాలిటీకు స్వభావము రేవంత్ అన్నలో నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేసీఆర్ కూడా గ్రౌండ్ నుంచి వచ్చాడు కదా తెలంగాణ ఉద్యమం. కానీ తెలంగాణ ఉద్యమంలో గ్రౌండ్ నుంచి అంటే ఆయన ఆడ కూర్చొని నడిపింది తప్ప ఎప్పుడు గ్రామం టు గ్రామం, గ్రామం టు గ్రామం వచ్చినటువంటి దాఖలాలు లేవు. కూర్చుండు నడుస్తున్నటువంటి ఉద్యమంలో తన వంతు గైడ్ చేసుకుంటూ ఇది చేసుకుంటూ వచ్చిండ్రు. తెలంగాణ ఉద్యమము అన్ని వర్గాలు చేసి, లెఫ్టిస్ట్ సంఘాలు చేసినాయి, సిపిఐ లాంటి కమ్యూనిస్ట్ సంఘాలు చేశాయి, ఓయిలో అన్ని జేఏసీలు, కుల సంఘాలు, అన్ని సంఘాలు, అన్ని విద్యార్థి వేదికలు కలిసి చేసినాయి. అన్నిటికీ ఒక ఐకాన్ లాగా, ఒక డైరెక్షన్ ఇస్తూ, ఒక పెద్దనలాగా బీఆర్ఎస్ పనిచేసుకుంటూ వచ్చింది. అంటే తెలంగాణ వాదాన్ని, తెలంగాణ నినాదాన్ని నిలబెట్టినటువంటి ఫస్ట్ తెలంగాణ సంఘర్షణ సమితి అని చెప్పేసి జనశక్తి ఆధ్వర్యంలో ఏర్పడింది. కేశవరావు జాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఐక్య వేదిక ఏర్పడ్డది. ఆకుల భూమయ్య గద్దర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ జనసభ ఏర్పడ్డది. మారోజు వీరన్న ఆధ్వర్యంలో తెలంగాణ మహాసభ ఏర్పడ్డది. ఇవన్నీ చాలా త్యాగాలు చేసినాయి. చాలామంది అమరులైనరు. బెల్లి లలిత లాంటి వాళ్ళు, ముక్క కరుణాకర్ లాంటి వాళ్ళు, మారోజు వీరన్న లాంటి వాళ్ళు, అనేక మంది అప్పుడున్న పోలీసు రాజ్యం చేత, నయం చేత హత్య చేయబడ్డాడు. ఈ హత్యలు జరుగుతున్నటువంటి క్రమంలో విద్యార్థి సంఘాలు, టీఎస్ఓ అని, టీఎస్ఎఫ్ అని, ఇట్లా అనేక సంఘాలు వచ్చేసి తెలంగాణ వాదాన్ని, తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ చైతన్యాన్ని తెలంగాణ వ్యాప్తంగా బాగా స్పీడప్ చేయాలి. నరేంద్ర కూడా పెట్టిండుగా తెలంగాణ ప్రజా సమితి. నరేందర్ పెట్టిండు, విజయశాంతి పెట్టింది, దేవేంద్ర గౌడ్ కూడా తెలంగాణ అని, దేవేంద్ర గౌడ్ కూడా కొంత స్టార్ట్ అయ్యింది. అంటే వ్యక్తులు, శక్తులు, వ్యవస్థలు, సంస్థలు అన్ని కూడా ఈ నినాదాన్ని బతికించుకుంటూ వచ్చినాయి. గద్దర్ గారు అయితే తెలంగాణ కోసం ఒక క్యాసెట్ తీసి అమ్మ తెలంగాణమ్మ అని చెప్పేసి తెలంగాణకు ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని నీళ్ళు ఎట్లున్నాయి, ఇవన్నీ కూడా బాగా అవగాహన కల్పించారు మాటలు, పాటల ద్వారా. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు 2001 నాటికి, 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. సంవత్సరానికి 500 మంది చొప్పున 5 ఏళ్లలో 2500 మందిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్కౌంటర్లలో రకరకాల హత్యలు చేయడంతో తెలంగాణ పల్లెలన్నీ బిక్కు బిక్కు అంటున్నటువంటి క్రమంలో టీఆర్ఎస్ లాంటిది వచ్చినప్పుడు ఈ లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాంట్లో చేరటం, వాళ్ళు కంప్లిమెంట్తో పనిచేసుకుంటూ రావటం అనేటువంటిది అది సస్టైన్ అయింది, నిలబడ్డది. ఆ తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ విస్మరించి, వాళ్ళందరినీ మర్చిపోయారు కాబట్టి, వాళ్ళందరినీ పట్టించుకోలేదు కాబట్టి ఇలా పతనం అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ కవిత ఎపిసోడ్ ని ఎట్లా చూస్తారు మీరు? కూతురు ఆమె చేసిన ఆరోపణలు కావచ్చు, అంటే ఏ వ్యక్తులైనా వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారాలు, వాళ్ళ అంతర్గత సమస్య, వాళ్ళ కుటుంబ సమస్య, ఎవరి వ్యక్తిగత కుటుంబ అంతర్గత వ్యవహారాలలో ఏ పొలిటీషియన్ కూడా తలదూర్చొద్దు అనేటువంటిది నాకున్న వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. మొన్న జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి అంటే ఉన్న సీటును ఏం కారణం అంటారు? అంటే కేసీఆర్ అహంకారము, కేటీఆర్ అహంకారమే ఒక కారణం. కేటీఆర్ భాషను, కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి తీరును, ఆయన అహంకారపూరితమైనటువంటి ధోరణిని,
ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర మంత్రుల్ని కిట్సైజ్ చేస్తూ మాట్లాడినటువంటి దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. కానీ మీ ముఖ్యమంత్రి కూడా అట్లే మాట్లాడుతున్నారు కదా, పేగులు తీసి మెడకి వేసుకుంటా వాడు అట్లా ఇట్లా అని. ఆయన కూడా ఆల్మోస్ట్ అంటే మా ముఖ్యమంత్రి ఎప్పుడు మాట్లాడిండు, 2 నెలల్లో ఈ చైరు ఉండదు, ఊసిపోద్ది, 6 నెలల్లో చైరు పోద్ది అంటే ఇది ఉట్టిగానే రాలేదు. రాష్ట్ర సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలంతా కష్టపడి చెమటోర్చి నిర్మించుకున్నటువంటి పార్టీ, నిర్మించుకున్న ప్రభుత్వం మీద ఊరుకుంటారు ఆ ప్రజలు, చీల్చి చెండాడతారు అని చెప్పేసి ఆ టైప్ ఆఫ్ చెప్పుకొచ్చారు. సో జూబ్లీస్ కేవలం వాళ్ళ అహంకారం వల్ల ఓడిపోయింది అంటారు. వాళ్ళ అహంకారము 10 సంవత్సరాలలో వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ లేదు. వాళ్ళు నేను రెహమత్ నగర్ ఆ ఏరియాలో మొత్తం కూడా తిరిగిన. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గోపీనాథ్ మరణం అనంతరం దాదాపు 200 కోట్ల పైచిలుకు నిధులతోనే ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసింది. ఆనాడు పీజేఆర్ గారు ఉన్నప్పుడు వేయించినటువంటి కాలనీలకు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అప్పుడు ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రోడ్లు వేసింది కాంగ్రెస్ పార్టీ, డ్రైనేజ్ సిస్టాన్ని డెవలప్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. అప్పుడు పీజేఆర్ కానీ అట్లాగే వెంకటస్వామి గారు కానీ 50,000 మంది గుడిసె వాసులతోనే హైదరాబాద్లో ర్యాలీలు చేసినటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే ఆ ప్రాంతంలో వేలాది వందలాది ఎకరాల భూముల్ని పేదవాళ్ళ పక్షాన చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్కి ఆ పవర్ అనేటువంటిది ఉన్నది. మేమంతా పోయి ఆడ కూర్చున్న తర్వాత అదంతా మెటీరియలైజ్ అయింది. మెటీరియలైజ్ అయ్యి మేము 24,000 ఓట్లతో గెలవడానికి కారణం. దానికి సూక్ష్మ స్థాయిలో, బూత్ స్థాయిలో, ఓటర్ స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి డైరెక్షను, ఆయన ఇచ్చిన గైడెన్స్ అనేటువంటి చాలా గొప్పగా పనిచేసింది. కాబట్టి మేము గెలవగలిగినాం. వాళ్ళ అహంకారపూరితంగా మాట్లాడటము, అహంకారపూరితంగా ఇది చేయటము, వాళ్ళ అలా డబ్బు అహంకారము, వాళ్ళ పదవి అహంకారము ఇంకా పోలేదు అనేటువంటిది ప్రజల్లో ఉన్నది. కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు మీకు 10 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు ఒకటి ఉంది. యాక్చువల్గా జనరల్గా ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన తప్పే కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేసింది? ఇప్పుడు మీకు ఏం అవసరం వచ్చింది బీఆర్ఎస్ నుంచి 10 మందిని మళ్ళీ ఇటు చేర్చుకోవడము? అంటే చేర్చుకోలేదు ఎవరిని. వాళ్ళు ప్రభుత్వంతో కలిసి పనులు తీసుకుంటున్నట్టు, వాళ్ళ నియోజకవర్గాలకు పనులు, వాళ్ళ నియోజకవర్గాలకు నిధులు, వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ముఖ్యమంత్రి గారితో కలవటం, ముఖ్యమంత్రి గారిని కలిసి ఫండింగ్ అడగటం, నిధులు అడగటం, ఇది అనేటువంటి చేస్తుంది. అంటే ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా కలవటము, వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటం, ముఖ్యమంత్రి గారు అర్జీలు పెట్టుకోవటం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవటం అనేది సహజం. ఆ పోతున్నటువంటి క్రమంలో వీళ్ళ మీద విశ్వాసం లేదు కాబట్టి, వీళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి, వీళ్ళు ఉన్నప్పుడు కాలేదు కాన్స్టిట్యున్సీ డెవలప్, ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తుందని చెప్పేసి నిధుల కోసం కలవటం, నిధుల కోసం ఇది చేయటం అనేటువంటి జరిగింది. ఒక దానం నాగేందర్ గారే వచ్చేసి పోటీ చేసిండు. తను కూడా వచ్చి ఎందుకు పోటీ చేసిండు? ఇప్పుడు నీకు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 0 కావడానికి బీజేపీతోనే అండర్స్టాండింగ్ చేసుకుంది. బీజేపీతో అండర్స్టాండింగ్ అవుతున్నప్పుడు, బీజేపీతో అండర్స్టాండింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇంకా వీళ్ళతో అనవసరము, ప్రభుత్వంతోనన్నా మంచిగుండి ముఖ్యమంత్రినైనా కలిసి మనం నిధులు తెచ్చుకుందామని చెప్పేసి చెప్తారు. వాళ్ళు చాలా సందర్భాల్లో మేము బీఆర్ఎస్ క్యాండిడేట్లమే, బీఆర్ఎస్ కోసం సంబంధించినటువంటి మేము బ్యానర్ మీదనే గెలిచినాం, మేము నిధుల కోసం, డెవలప్మెంట్ కోసం మాత్రమే ముఖ్యమంత్రి గారిని కలిసినాం అనేటువంటి చాలా స్పష్టంగా చెప్తా ఉండ్రు. దాన్ని స్పీకర్ గారు పరిశీలన చేస్తా ఉంటారు. మంత్రివర్గ కూర్పులో మీ సామాజిక వర్గం నుంచి మీరే ఓ రకంగా అనుభవం ఉన్న వాళ్ళు, ఉద్యమ నేపథ్యం ఉంది, ప్రజల సమస్యల పట్ల అవగాహన, మీ పేరు ఎందుకు పరిశీలనలో రాలేదు అసలు కాంగ్రెస్ దీంట్లో? మళ్ళా అంటే మేము అడగలేదు. అంటే అందరూ అడిగితేనే ఇచ్చారా మంత్రి పదవులు? అంటే మేము అడగలేదు, నాకు వద్దని కూడా చెప్పాను. ఎందుకు అంటే నేను కాంగ్రెస్ పార్టీలోకి పోయింది కూడా మొన్ననే, ఎన్నికలకు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి లక్ష్మణ్ గారు ఉన్నారు. 2 సార్లు 3 సార్లు పోటీ చేసి ఓడిపోయిండు. ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిండు. ఎన్ఎస్సిఐ నుంచి పనిచేసుకుంటూ వచ్చాడు. అంటే మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్లకు ప్రాధాన్యత ఉంటేనే ఆ కాంగ్రెస్ ఫిలాసఫీ, కాంగ్రెస్ ఐడియాలజీ ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండే దళితుల పట్ల, అణగారిన వర్గాల పట్ల ఉన్నటువంటి
ఒక విజన్, పార్టీకి ఉన్నటువంటి అవగాహన, ఇవన్నీ కూడా తనైతేనే కరెక్టు అనేటువంటి అభిప్రాయంతో నేను కానీ, సామేలన్న కానీ మేమెవరం కూడా అడగలేదు. అక్కడి నుంచి ఉన్నటువంటి లక్ష్మణ్ అన్న కానీ, కవంపల్లి సత్యనారాయణ కానీ ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు అని చెప్పేసి అందరం మీరు పార్టీ మొదటి నుంచి ఉన్నటువంటి కులమానికం తీసుకుని ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదని అందరం మేము పోయి చెప్పినాం. లక్ష్మణ్ అన్న కూడా అదే మాట చెప్పింది, ఎవరికన్నా ఇవ్వండి, మా సామాజిక వర్గానికి ఇవ్వండి అని చెప్పేసి. మా సామాజిక వర్గం నుంచి ఇప్పటికే దామోదరం రాజనరసింహన్ రెండోది కూడా ఇవ్వండి మాకు, పెద్ద కమ్యూనిటీ అని చెప్పేసి అడగడం జరిగింది. అవతల బట్టి అన్న ఉన్నాడు, ఆ తర్వాత గడ్డం ప్రసాద్ గారు ఉన్నాడు, వివేకన్న కూడా ఉన్నాడు. కాబట్టి ఇది కూడా పెద్ద సామాజిక వర్గం, రెండు ఇస్తే ఈ సామాజిక వర్గం కూడా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి అడగడం జరిగింది. అధిష్టానం కూడా దాన్ని పరిశీలించి చేసింది. కాబట్టి ఏ రోజు కూడా నాకు మంత్రి కావాలనేటువంటిది అడగలేను, భవిష్యత్తులో కూడా అడగను. వాళ్ళు ఇస్తే తీసుకుంటారు. నేను పార్టీకి ఏడ ఉపయోగము, ఏడ అవసరము, నా అవసరం పార్టీకి ఏడ ఉందంటే ఆడ నేను సిన్సియర్గా, ఆనెస్ట్గా పనిచేసేటువంటి ఒక సిపాయిని మాత్రమే.